ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నేను ప్రారంభము నుండి నాయన ఈ యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీరుండండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చువారలకు, వారెవ్వరైనా నీ శరణు జొచ్చువారలకు, ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ప్రియులారా, దయచేసి ఒక సంగతి గమనించాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ఆదివారపు ఆరాధన అనగా పునరుద్ధాన ఆరాధన అందించలేకపోవటానికి కలిగిన కారణం మరి నెట్ ఇష్యూస్ వలన అందించలేకపోయాం. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. తిరిగి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశము మంచి కాపరి, మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మనం కలిసి మరి ప్రార్థన పూర్వకంగా ఈ వాక్య ధ్యానాలు చేస్తూ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
మంచిదండి. మీరంతా క్షేమంగా, సంతోషంగా ఉన్నారు గదా! దేవునికి వందనాలు. ఈవేళ మన ప్రార్థనా అంశమేంటో తెలియచేస్తారా? మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఈ మంచి కాపరి అనే మాటకు ఆలోచన చేస్తే యేసు ప్రభు ప్రతి విషయంలో చాలా తేటగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మంచి కాపరి ఈ అనే మాటలో మరొక భావము మనకు స్ఫురింప చేస్తున్నది. దొంగ కాపరులు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉన్నది. కానీ క్రీస్తు ప్రభు ఏ కాపరి చెప్పండి? మంచి కాపరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాపరి. మనమందరమును కూడా ఆయన మేపు గొర్రెలముగా ఉన్నాం. ఈ యొక్క సందర్భాన్ని 100వ సంకీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 3వ వచనము 2వ భాగంలో చూస్తూ ఉంటున్నప్పుడు మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చెబుతారా? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలు అనగా మందలలో ఉన్నటువంటి మేకలు గొర్రెల కొరకు మాత్రమే కాదు, కానీ ఇక్కడ విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా గొర్రెలతో ఆయన పోల్చి ప్రతి విశ్వాసి కూడా గొర్రెగా ఆయన తెలియచేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మనకు కాపరిగా ఆయన ఉంటున్నారు. మంచి కాపరి అనే ఈ అంశంలో కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరొక వాక్య భాగాన్ని మనము సంకీర్తన 79వ సంకీర్తన 13వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము. మనము ఆయన ప్రజలము. రెండవ మాట ఆయన అంటున్నాడు, ఇదిగో నీ మంద గొర్రెలము అయినటువంటి వారము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. 78వ సంకీర్తనలో కూడా మనము ఈ వాక్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 78వ సంకీర్తన 52వ వచనములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఈ మాటలు మనకు తెలియచేయబడుతున్న, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాను. ఈ సందర్భం ఎక్కడ అంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి ఆయన పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపిస్తూ ఉంటున్నప్పుడు తన ప్రజలను గొర్రెలుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి కాపరిగా ఉండి ఆయన నడిపించినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం లోక సంబంధమైనటువంటి గొర్రెలు కాయటానికి మేపటానికి కాపరులు పాత నిబంధన కాలం నుండి కూడా ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆయన మరి గొర్రెల వంటి విశ్వాసులు అయినటువంటి వారిని కాయటానికి మేపటానికి ఆయన మంచి కాపరిగా ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. మంచి కాపరి యొక్క లక్షణాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా చెప్పండి, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాబట్టి ఈ వాక్య ధ్యానములో ఈవేళ యేసుక్రీస్తు ప్రభు ఆయన మన మంచి కాపరి, మనము ఆయన మేపు గొర్రెలము అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 2వ వచనములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటల ద్వారమున ప్రవేశించేవాడు
గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయినటువంటి వాడు ద్వారాన ప్రవేశిస్తాడు. కానీ బైబిల్‌లో ఇంకా జీతగాళ్ళుగా ఉన్న కాపరులు, దొంగ కాపరులు ఉన్నారు. వారి కొరకు మనం తర్వాత ధ్యానం చేయబోతున్నాం. కానీ మంచి కాపరి ఎవరైనప్పటికీ కూడా ద్వారము గుండా తాను ప్రవేశించే మార్గాన్ని చెబుతున్నాడు. గొర్రెలు ఏం చేస్తాయంటే తన కాపరి యొక్క స్వరాన్ని వింటాయి అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. కాబట్టి ఇక్కడ ద్వారమున గొర్రెల కాపరి ప్రవేశిస్తే 3వ వచనంలో అంటాడు, ఇక్కడ ద్వారపాలకుడట ఆ కాపరికి తలుపు తీస్తాడు అని దేవుని యొక్క వాక్యం. గొర్రెలు లోపల దొడ్డిలో ఉంటాయి. గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. 4వ వచనంలో చూస్తే అతడు తన సొంత గొర్రెలు అన్నిటినీ కూడా ఆ దొడ్డిలో నుండి వెలుపలికి ఆయన నడిపిస్తాడు. కాపరి గొర్రెలకు ముందుగా తాను నడుస్తాడు ప్రియులారా. ప్రతి గొర్రె కూడా కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. కాబట్టి వినినటువంటి యొక్క గొర్రెలు అతనిని వెంబడిస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నప్పుడు గొర్రెలు విశ్వాసులు, కాపరి క్రీస్తు ప్రభు. విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని వినాలి. విన్నప్పుడు మనం ఏం చేయాలి? అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు చిత్తము ప్రభు అంటున్నాడు. సమూయేలు గ్రంథములో బాలుడైన సమూయేలు కూడా దేవుని స్వరము విన్నప్పుడు ఏలి అంటున్నాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమంటున్నాడు. కాబట్టి ఈ వేళ మరి గొర్రెలుగా పోల్చబడిన విశ్వాసులమైనటువంటి మనము కూడా కాపరి అయినటువంటి యేసయ్య పిలిచినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలంటే ఆయన స్వరము వినిన ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. వెంబడించాలి అంటే నాట్ టు ఫాలో. వెంబడించాలంటే ఆయనతో వెళ్ళటం మట్టుకే కాదు, కానీ ఆయన చెప్పినది ప్రతిదీ కూడా చేయవలసినటువంటి బాధ్యత, అవసరత ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, నన్ను వెంబడింపగోరువాడు తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో నీవు బాప్తిస్మా నిర్ధారణల ద్వారా క్రీస్తు ప్రభుని నీ కాపరిగా నీవు అంగీకరించినప్పుడు నీవు ప్రభు స్వరాన్ని వినాలి. ఆయన నిన్ను నన్ను పిలిచినప్పుడు ఆ స్వరము వినినటువంటి మనము ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడిస్తున్నటువంటి మనము ఆయన చెప్పిన ప్రతి పనిని కూడా తుచ్చ తప్పకుండా మనము చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మంచి కాపరి కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగునే నేను గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగు. ప్రియులారా, ఇక్కడ 3 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తండ్రి కుమారుని ఎరుగుట, 2వది కుమారుడు తండ్రిని ఎరుగుట, 3వది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు ఒకరిని ఒకరు ఎలాగూ ఎరుగుదురో అలాగే కాపరి అయిన యేసయ్య తన గొర్రెలను ఎరుగు. తన గొర్రెలను కాపరి యేసయ్య ఎరిగినప్పుడు మనం ఏం చేయాలంటే గొర్రెలుగా ఉన్న విశ్వాసులు కూడా కాపరి అయిన యేసయ్యను ఎరుగవలసినటువంటి అవసరత ఉంటుంది అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభు ఆయన అంటూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టును అని ఆయన సెలవిస్తున్నాడు. మన పట్ల ఆయన ఎంతో శ్రద్ధాశక్తులు ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. మన కొరకు ఎంతో భద్రతను ఇవ్వటానికి, మనలను దుష్టుని యొక్క కబంధ హస్తాలకు చిక్కకుండా కాపాడటానికి మంచి కాపరి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడు.
కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మన కొరకు ప్రాణము పెట్టే మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనలను ఆయన పాలిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. ఆయన మనలను కాచి కాపాడుచూ ఉన్నాడు. అంతేకాకుండా నీ కొరకు నా కొరకు కూడా మనలను మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించటానికి తన ప్రాణమును పెట్టించి ఉన్నాడు. కాబట్టి అటువంటి మంచి కాపరి యొక్క స్వరాన్ని మనం విందాం. గొర్రె యొక్క తత్వము తిరుగుబాటు చేయనిది, విధేయత కలిగినది, దేవుని యొక్క స్వరము వినగలిగేది, వెంబడించేది. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న మనమందరమును కూడా మరి మంచి కాపరైన యేసయ్యను గొర్రెల వలె మనము వెంబడిందాం. మనము ఆయన అడుగు జాడలలో మనం నడుచుకుందాం. ఆయనిచ్చే రక్షణ మనం పొందుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమ్మరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మంచి కాపరి అయిన యేసయ్య, నాయనా, నీ గొర్రెల కొరకు ప్రాణమును పెట్టించున్న దేవుడవు. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము దీవించండి. బిడ్డలు దీవించండి. ఆయన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలుగు చేయండి. బలహీనులైన వారిని, నాయనా, గుండె బలహీనతగా ఉన్నవారిని, ఆయాసమతో ఉన్నవారిని ప్రభువా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు, అయినా గర్భిణీ స్త్రీల సుఖప్రసవము కొరకు, ప్రభువా ఇదిగో సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయనా, ఇదిగో దేశం యొక్క క్షేమం కొరకు, భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాలతో ఎటువంటి నాయనా వైరము కలుగకుండా, నాయనా శత్రుభయములు లేకుండా తప్పించండి, రక్షించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నామ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాలకు తోడు కూడా సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.